నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, రాముడు భీముడు కథ సినిమాగా రావడానికి చాలా సంవత్సరాలు పట్టిందో లేకపోతే ఏదో జరిగిందంట అప్పట్లో, ఏంటది? రాముడు భీముడు అనే కథ డివి నరసరాజు గారు తయారు చేసుకున్నారు. డివి నరసరాజు గారు తయారు చేసుకుంటే అది ముందు నాగిరెడ్డి చక్రపాణి గారు ఉన్నారు కదా, విజయవాహిని స్టూడియోస్, వాళ్ళకి వెళ్ళి చెప్పాడన్నమాట, ఇది బాగుంటుందండి, ఒక క్యారెక్టర్ డ్యూయల్ రోలు, అది చాలా బాగుంటుంది, ఎన్టీ రామారావు గారితే మీ తాలూకు ఆస్థాన హీరో కదా, చాలా బాగుంటుందండి అని చెప్తే, ఏదయ్యా ఒకసారి కథ వినిపించు అంటే కథ వినిపించాడు అన్నమాట. ఏంటయ్యా ఏంటి ఇద్దరు, ఒకడు రాముడు ఒకడు భీముడు, ఈ కథ ఏముంది, రాముడు కథ అంతా డల్గా ఉంది లాస్ట్ వరకును, భీముడు పర్వాలేదు, మరి రాముడిలాగే భీముడిలాగే రాముడిని మారిస్తే కొంచెం ఏదైనా కథ బాగుంటుంది, లేదంటే ఎలా ఉంటే నాకు బాగుంటుంది, ఎలా ఉంటే మేము చేయలేము వెళ్ళలేము, అసలు కథ విన్నా కూడా వేస్ట్, ఆ సినిమా ఇప్పుడు ఎవరు చూడరు అని చెప్పారు నరసరాజు గారా. అలాగా ఎంతమంది దగ్గరికి వెళ్ళి ఈ కథ వినిపించినప్పటికి కూడా ఎవ్వరు కూడా సినిమా తీయడానికి ఒప్పుకోలేదు మరి. అయితే దాన్ని ప్రత్యేకించి రికమెండ్ చేయడానికి కూడా ఎన్టీ రామారావు గారికి మనసు ఒప్పలేదు. ఎందుకంటే ఈ సినిమా ఏం పోతుంది, ఇద్దరు, ఒకటి రాముడు ఒకటి భీముడు బాగానే ఉంది, కానీ రాముడు మరీ డల్ అయిపోవటం లేదు, రాజనాలు కొడుతుంటే రాముడు ఏడుస్తున్నాడు, అదేం బాగుంటుంది, అయినా రాముడికి అక్క శాంతకుమారి ఏం బాగుంటుంది, రాముడు పక్కన పెళ్ళం ఎల్ విజయలక్ష్మి, ఇట్లాంటి వాళ్ళైతే ఏం బాగుంటుంది. ముందే ఆర్టిస్టులను అనేసుకున్నారా? జనరల్గా వాళ్ళు అనుకోవడం మాట, వాళ్ళు ముందు ఆర్టిస్టులు అనుకోలేదు, కానీ అంటే జనరల్గా ఇలాగ ఊహించాలన్నమాట, ఈ ఆర్టిస్ట్ అయితే ఏం బాగుంటుంది, ఈ ఆర్టిస్ట్ ఏం బాగుంటుంది అనుకోవడం సహజం కదా. అలాగ అనుకున్నా, ముందు ఆర్టిస్టులు ఊహించుకోలేదు. రామానాయుడు దగ్గరికి వెళ్ళేసరికేమో రామానాయుడు గారు అప్పుడే అడుగు పెట్టాడు ఇండస్ట్రీలో. అడుగు పెట్టిన తర్వాత సినిమా ఇదేదో బాగున్నట్టుంది అని చెప్పేసి మొదటి నుంచి కూడా రామానాయుడు గారికి ఏముందంటే, ఆయనకి రాయడం అది చేత కాదు, కానీ ఏది బాగుందో ఏది మంచి రచనో ఎంపిక మంచి చేత అవుద్ది. పాటలు కూడా ఆత్రేయ గారు రాసినట్టయితే చెత్త పాటలు రాశారనుకోండి, ఆత్రేయ గారు నాకు ఎందుకు ఎక్కలేదండి అని అన్నారట. కానీ మంచి పాట ఏదైనా రాసినట్టయితే ఉంచేయండి, ఇది ఫైనల్ అని చెప్పేవాట, అదే పట్టేసుకునేవాట. అలాగా అంటే అంత ప్రేమ ఆత్రేయ గారు అంటే రామానాయుడికి కూడా అంత ప్రేమ, ఎందుకంటే రామానాయుడు గారే ఆత్రేయ గారిని బ్రతికించుకున్నారు. అలాగా ఆత్రేయ గారికి ఏం కావాల్సి వచ్చినప్పుడు కూడా రామానాయుడు దగ్గరికి వచ్చేసి అడిగితే ఆయన తెప్పించేసేవాడు, డబ్బులైతే ఇచ్చేవాడు అన్నమాట. ఆ విధంగా అయితే ఇక్కడ రాముడు భీముడు సినిమా తీయడానికేమో తాపీ చాణక్య అని ఒక డైరెక్టర్, తాపీ ధర్మారావు గారి కొడుకు. తాపీ ధర్మారావు గారు అంటే దేవాలయం మీద బూతు బొమ్మలు ఎందుకు అని రాసినటువంటి పెద్ద సాహితీ సంపద ఉన్నటువంటి మేధావి, ఆయన కొడుకే తాపీ చాణక్య. ఆ రోజుల్లో చాలా మంచి సినిమాలు తీశాడమ్మా తాపీ చాణక్య. ఎంత మంచి సినిమాలు తీశాడంటే, ఆ రోజులు మారాయి, ఎన్ని సినిమాలు తీసింది ఆ చాణక్య గారు డైరెక్టర్ అన్నమాట. అయితే ఎన్టీ రామారావు గారిని అనుకున్నారన్నమాట. ఎన్టీ రామారావు గారి హీరోయిన్ ఎవరంటే భీముడి పాత్రకి ఒకేసారి ఫిక్స్ అయిపోయింది. ఎవరు? జమున గారు. మరి రాముడు పాత్రకి ఆ సున్నితంగా ఉండాలి, నాజుగ్గా ఉండాలి, అందంగా ఉండాలి, బాగుండాలి. దానికి ఎల్ విజయలక్ష్మి, అప్పుడు ఆవిడ కొత్తే, జమున కొత్తే, అంటే మరీ అంత కొత్త ఏం కాదు, పర్వాలేదు. అంటే రామారావు గారి పక్కన యాక్ట్ చేస్తుందంటే విశేషం కదా. చాలా అందంగా ఉంటారు జమున గారు ఆ సినిమాలో. తెలిసిందిలే ఆ పాట ఎంత ఇష్టమో ఆవిడకి, జమున గారి. మోడర్న్ బ్లౌజ్ వేసి చాలా ఫారెన్ మ్యూజిక్ ఒకటి పెట్టాడు, టిట్టింగ్, అది మ్యూజిక్ ఏది చాలా బాగుంటుంది, ఫారెన్ మ్యూజిక్ లాంటిదన్నమాట. అలాగా వీళ్ళందరూ ఉండేసరికి రాజేశ్వరరావు గారు అనుకుంటాను నేను సంగీతం చాలా బాగా ఆ సినిమా అయింది. సినిమా రిలీజ్ అయ్యేసరికి ఆ సినిమా
ఇంకా జనాలు ఆదరించారు. ఎన్ని రోజులు పట్టింది? సంవత్సరం పైన పట్టిందేమో అంట కదా. ఒక సంవత్సరం పైన పట్టింది. అప్పట్లో నెమ్మదిగా సినిమాలు తీసేవాళ్ళు. తర్వాత బిజీ ఆర్టిస్టులు కదా, ఎన్టీ రామారావు గారు, జమున, ఎల్ విజయలక్ష్మి, ఎస్వి రంగారావు, శాంతకుమారి, రాజనారాయణ, వీళ్ళందరూ తక్కువ ఆర్టిస్టులు. వీళ్ళు చాలా పెద్ద ఆర్టిస్టులు. మరి రామారావు గారు రాముడు పాత్ర చేయడానికి ఇష్టపడ్డారా తొలినాళ్లలో? చేశాడు. అంటే మరి డల్ గా ఉంది, స్లోగా ఉంది అనేవారు. లేదు, భీముడి పాత్ర బాగుంది కదా, ఆ భీముడి పాత్రని బాగా ఎంజాయ్ చేశాడు. కానీ ఇక్కడ రాముడి పాత్రని బాగా చేశాడు, భీముడి పాత్రని బాగా చేశాడు. కానీ రాముడి పాత్రే మంచి ఎలివేట్ అవ్వలేదు, అంత సున్నితంగా ఏదో నిజంగా భయపడుతున్నారు. చాలా బాగుంది. అదే ఉంది. అంటే జనాలు మాస్కి అందరికి కూడా భీముడి పాత్రే బాగుందమ్మా, చాలా బాగుంది. అయితే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇక జనాలు బళ్ళు కట్టుకొని వచ్చి చూశారు. ఎంత బాగా చూశారో తెలియదు మాట. అది అప్పుడు ఈయన డివి నరసరాజు గారు, చూసావా ఈ సినిమా నుంచి ఎంతమందికి చెప్పాను నేను, చెప్పినట్టయితే ఎవరు కూడా వాళ్ళు అసలు సాహసించలేదు, రామానాయుడు గారు సాహసించారు, ఈ సినిమా తీశారు, ఇంత సొమ్ము చేసుకున్నారు అని రామానాయుడు గారు కూడా డివి నరసరాజు గారిని బాగా మెచ్చుకున్నారు. తర్వాత ఇదే సినిమాని నాగిరెడ్డి చక్రపాణి గారు శ్యామ్ ఔర్ సుందర్ తీశాడు. అర్థమైందా? తర్వాత ఇదే సినిమాని తమిళనాడులో ఎంజి రామచంద్రన్ చేశాడు. తర్వాత ఇదే సినిమాలోంచి కాపీ కొట్టేసి తర్వాత మన చలం గారు నీ పాపం పండెను నేడు ఆ పాట ఉంది కదా, ఆ సినిమా పేరు బుల్లుడు బుల్లమ్మ ఏదో సంథింగ్ ఉంది, అది ఆ సినిమా తీశారు. ఇంచుమించు ఒక 6-7 సినిమాలు తీసి హిట్ అయ్యాయమ్మా. అన్ని సినిమాలు హిట్టే, మళ్ళీ అన్ని సినిమాలు హిట్టే. అది అంటే ఏంటి, ఒక కథని డిస్కార్డ్ చేద్దాం అనుకున్న కథని ఇన్ని సినిమాలో హిట్ అయ్యి ఇన్ని సినిమాల్లో బ్రహ్మాండంగా డబ్బు సంపాదించింది అన్నమాట. ఆ విషయం నేను చెప్పదలుచుకున్నాను. నేను ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత రామారావు గారు ఏమన్నారు? రామారావు గారే అప్పుడు కాంతి రామారావు గారి సినిమాలకి, చాలా సినిమాలకి డివి నరసరాజు గారికి అవకాశం ఇచ్చారు కదా. అంతకుముందేమో రామారావు గారి తాలూకు ఆస్థాన పండితులు ఏమిటంటే సముద్రాల సీనియరు, సముద్రాల జూనియరు. ఈ సినిమా తర్వాత నరసరాజు గారిని వాళ్ళ ఆస్థానంలోకి ఆహ్వానించారు. అది సో అలా సూపర్ డూపర్ హిట్ అయింది ఈ సినిమా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మా.